ఎనివే ఇప్పుడు ఇదంతా ఒక పక్కన పెడితే మీరు పురాతన భారతం నవభారతం అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? సనాతన ధర్మం, పురాతన ధర్మం. నేను అప్పటి భారతదేశం ఇప్పుడు ఉన్న భారతదేశానికి డిఫరెన్స్ ఏంటి అదే చెప్తున్నామా. ఇప్పుడు ఈ భారతదేశం ఇప్పుడు ఉన్నట్టు ఇంతంత స్థలం కాదు, అది ఇంతంత స్థలం. అంటే అంత పెద్ద దానికి ఉన్నటువంటి వైశాల్యం అంత పెద్దదప్పుడు. భారతదేశం అనేది ఒక ఏషియాకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు చైనా, రష్యా ఎంత భూభాగాలన్నీ కలుపుకున్నప్పుడు దాన్ని ఆనాటి వేదాలు పురాణాలను మీరు చెప్తారు కదా, దాంట్లోనే దీన్ని ఏమనేవారు అంటేనంటే జంబూ ద్వీపం అనేవారు. దీనికి సంబంధించినటువంటి రాజు అప్పుడు జాంబవంతుడు, అతనే ఆది పురుషుడు. అతను మొట్టమొదలు పుట్టినాకనే సమాజం అంతా పుట్టిందని మీ పురాణాలు చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు. మీ రామాయణ మహాభారతాలు చెప్తున్నాయి. దాంతోపాటు ఆయనకు జాంబూ పురాణం అనేది మా పూర్వీకులు మన ఈ మాదిగ ఉపకులాలకు సంబంధించిన చిందు వాళ్ళు చెప్తా ఉంటారు. అద్భుతమైనటువంటి చరిత్ర. అంటే ఈ జంబూ ద్వీపకల్పం అనేది అక్కడ హిందూకుష్ పర్వతాల అవతల నుంచి మొదలుగా ఇప్పుడు మయన్మార్ ఏదైతుందో రంగూను అవి అక్కడ దాకా ఈ భారతదేశమే కాకుండా ఇన్ని దేశాల సమూహం అప్పుడు. దాని పేరు జంబూ ద్వీపం. దాని గురించి మనం మర్చిపోయినా కానీ బ్రాహ్మణులు తమ పెళ్లి మంత్రాలలో జాగ్రత్తగా చదువుతూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా వినండి పరిగట్టుకొని. ఏమనంటే దక్షిణ దిగ్భాగే జంబూ ద్వీపే జాంబవంతే భరతవంశే భరతఖండే. అయ్యా ఇది భారతదేశం అనేది జంబూ అంటానండి, దీపం అంటారు, దీనికి రాజు ఒకప్పుడు జాంబవంతుడు అని ఇప్పుడు ఆ దేశాన్ని మేము దొబ్బి వెళ్తున్నాం అనేది వాళ్ళు చెప్పకనే చెప్తారు అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే రామాయణంలో జాంబవంతుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడో పోయిండో తెలియదు కానీ. ఆ తర్వాత అది త్రేతాయుగం. ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడితో యుద్ధం చేసినాడు, ఆయన బిడ్డని ఇచ్చిండు జాంబవంతుడు అని. అంటే ఆ యుగంలో ఉన్నాడు, ఈ యుగంలో ఉన్నాడు. ఆడు ఏ యుగంలో ఉన్నాడంటే వాడి వయసు అంత. మీ ప్రకారం నేను అంటలేను, మీరు అన్నటువంటి దాని ప్రకారం ఎంతో గొప్పగా ఉండాలి, 10 ఇంతలు ఉండాలి మీ వయసు కంటే. రాముడు ఆయన సరయు నదిలో పడి చనిపోయాడు అంటారు, కృష్ణుడు ఏదో ఎరుకులుడు బాణం కొడితే చనిపోయాడు. మరి జాంబవంతుడు సచ్చినా చేయండి అంటే 2 యుగాలలో ఇచ్చున్నాడు కదా, వాడు ఆది పురుషుడు, అందరిని పుట్టించినోడు వాడంటారు. ఇప్పుడు ఈ కులాలు గిలాలు అన్నీ లేకముందు మనుషులను పుట్టించినోడు ఆడంటారు. మీరు మీ రామాయణ మహాభారత పురాణాలని వేదాలని వీటిని నమ్మితేటైతే జాంబవంతుడు కూడా నమ్మాలి. జాంబవంతుడికి పుట్టినలో మనం అందరం అట్లా అన్నమాట. ఈ దాన్ని ఏమంటున్నాం అంటే నేను పురాతన ధర్మం అంటున్నాను. ఇప్పుడు కలియుగం, అంతకుముందు ద్వాపరయుగం, అంతకుముందు త్రేతాయుగం, అంతకుముందు కృతాయుగం, అంతకుముందు సత్యయుగం అంటున్నంటే ఆ కాలంలో పుట్టినోడు జాంబవంతుడు సత్యయుగానికి. అంటే అది ఈ అన్నిని మనం చెప్పడం కంటే నా ఉద్దేశం ఏంటంటే కొత్తగా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గాల ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే ఇది హిందూ దేశము, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మము, సనాతన ధర్మాన్ని పాటించాలి, పాటించిన వాళ్ళు ఈ దేశంలో ఉండొద్దు అని సిఏఏ అని అంటే సిటిజన్ యాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్ పెట్టిర్రు. అంటున్నంటే నాకు డౌట్ వచ్చింది. నాకేమంటుందంటే వచ్చినోడు కూడా బతుకొచ్చినోడు మమ్మల్ని మాకు మీరు ఎక్కడో నిరూపించమంటుంది. అంటే ఒక భిక్షగాడు వచ్చేసి నేను అంటున్నాడు, అందుకే లాలో ఒక మాట ఉంటుందమ్మా, బెగ్గర్ ఈజ్ నాట్ చూజర్ అంటే. బిచ్చగాడికి హక్కులు ఉంటాయా? ఉండే మీ ఇంటికి వచ్చింది నేను ఇప్పుడు భిక్షగాడిని అనుకో, వచ్చమ్మా దండం పెడతామా, ఆకలి ఎత్తుంది అన్నం పెట్టమంటే తెచ్చి పెడదు. ఏదో మనిషికి ఆ యొక్క పిలుపు అట్లా ఉంటుంది. ఇంటికాడు భవతి భిక్షాంది బిర్యానీ తీసుకురా అన్నాం అనుకో, అది చెప్తాడు కూడా పంపిరా అని అంటున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే భిక్షగాడు అనేటోడికి వాడు బై కన్సర్న్ బై లవ్ ఈ షుడ్ అచీవ్ ఎనీథింగ్. రుబాబ్ చేసినామంటే ఏం చేస్తారు, తన్ని పంపిస్తారు. అట్లనే తన్ని పంపించడానికి సంబంధించి చాలా దేశాలు జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటారంటే సనాతన ధర్మాన్ని పాటించు. నా మధ్యలో ఓల్డ్ సిటీలో మాధవి లత అంటే ఓవైసీ మీద పోటీ చేస్తారు. ఏమన్నదంటే ఏమన్నా నిండా కొంగేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని పుస్తలది ఆ పుస్త బయటికి పెట్టుకొని ఈమెను చూపిస్తే వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఆమె చిన్నప్పుడు అంటే వయసులో ఉన్నప్పుడు ఫోటోలు అన్నీ పెట్టారు. మంచిగా హెయిర్ స్టైల్ కిందకి చూసుకొని బాబ్డెడ్ పెట్టుకొని మంచి చీరలు గీరలు కట్టుకొని. అమ్మ అప్పుడు అటువంటి ఇప్పుడు ఇట్టున్నావు అంటానంటే అప్పుడు అంటానంటే నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను. సనాతన ధర్మం ఏంటిది? బాల్యమున తల్లిదండ్రి యవ్వనాన భర్త
వృద్ధాప్యమున బిడ్డలపై ఆధారపడి బ్రతకాలని మీ మనుధర్మశాస్త్రం చెప్తుంది. ఆ? అంటే నువ్వు వయసులో ఉన్నప్పుడు మా వయసులో మా అమ్మ నాయన చెప్పినట్టుగా నేను మున్నొస్తాయి. ఇప్పుడు నేను యవ్వనంలో అంటే పెళ్లి చేసుకున్న నా భర్తకు విధేయురాలుగా నా పిల్లలుగా అన్నాను కాబట్టి ఇట్లా ఉంటున్నాను అంటానంటే నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు ఒక క్వశ్చన్ వేస్తున్నా పరోక్షంగా. అది బాగా వైరల్ అయింది. సనాతన ధర్మాన్ని పాటించు. సనాతన ధర్మంలో ఇది కూడా చెప్పింది, భర్త చనిపోతే భార్యని ప్రాణాలతోటి ఆ చితి మీద కూర్చోబెట్టి భర్త తలని ఒడిలో తీసుకొని సజీవంగా ఏమో కూడా కావాలి. సస్తవా అమ్మాట అదేంటిదండి అట్లెట్లా వస్తారండి అంటున్నట్టు ఏందమ్మా అన్ని పాటించలేదు. సగం సగం మాది పాటిస్తా సగం ఇది పాటిస్తా అంటే కుదరదు కదా. ఒక ధర్మాన్ని సంపూర్ణంగా పాటించు. కానీ ఇక్కడ మినాయింపులు, వీళ్ళకి అన్ని మినాయింపులే. ఇది దేవుడు అని అనుకుంటే దానికి ఇంకో మినాయింపు, దానికి ఒక కథ మాయావాదం. అంటే చేంజ్ ఆఫ్ రియాలిటీ. ఈ దేశం మూలవాసుని మార్చిందే గట్ల. ఇక్కడికెళ్ళో బయటికెళ్ళి బతుకొచ్చినటువంటి ఆర్యులు వాళ్ళ మేత కోసం, వాళ్ళ గోవుల కోసం, గోవుల కోసం గేదెలు మాయి హరప్పా మొహంజదారో నగరాలలో ఉన్నటువంటి, మీరు ఇంగ్లీష్లో యాకంటారు, మేము తెలుగులో జడల బర్రె అంటాం. ఆ జడల బర్రెకి సంబంధించినటువంటి సంస్కృతి మాది. హరప్పా మొహంజదారో నగరాలు మాది. సంపన్నమైనటువంటి సామ్రాజ్యం, నదీ నదాలు, పాడి పంటలు, సకలం ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాలు. ఇటువంటి దాంట్లో మేము ఉంటే మా దేశం మీరు బతుకొచ్చారు ఎందుకోసం? తిండి తిప్పలు లేక. మీకు సంచార జాతులు ఉన్నటువంటి మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అందమైనటువంటి నగరాన్ని, అందమైనటువంటి ప్రాంతాన్ని, పాడి పంటలు చూసి ఇక్కడ మెల్లంగా అయ్యాప్ప అని ఫస్ట్ ఇంట్లో కిరాయికి దిగిర్రు. 11 ఏళ్ళు అయిపోయింది. 11 ఏళ్ళ తర్వాత మీకు ఇక ఈ ఇల్లు మాదే అంటారు. ఇప్పుడు ఏమంటారు అంటే ఇల్లు మాది పోయి మీరందరూ ఇది అరే మేము చెప్పినట్టుంటే మనం ఉండాలంట. మేమేమంటున్నాం అంటారు నీ అమ్మాయి ఇది మాదిరే పోయి మీరు ఎక్కడికెళ్ళో బతుకొచ్చి మాది అంటారు అంటని చెప్పి ఇప్పుడు ఏంటి మా పురాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుంది. పురాతన ధర్మం ఏంటిది? పురాతన ధర్మం అంటానంటే జాంబోడు నుంచి కాంశీరాం వరకు పురాతన ధర్మం. ఈ సనాతన ధర్మం ఏంటిది? పురాతన ధర్మంలో ఉన్నది ఏంటిదంటే మా దేవుడు, మాకు ఆది దేవుడు శివుడు. సనాతన ధర్మంలో ఏంది? ఆది దేవుడు విష్ణువు అంట. ఈయనకేమో 3 బొట్టిట్లు ఉంటుండే. ఈయనంటే భౌతికవాది. అడ్డబొట్టిట్లా పెట్టుకోవడంలో అర్థం ఏంటంటే ఈ అడ్డబొట్టు అనేది పురుషుడి యొక్క శుక్లం, తెల్లడి. ఈ మధ్యలో ఉండే ఎర్రబొట్టు ఏంటిది? స్త్రీ యొక్క అండం, శోణితం. ఇది సృష్టికి మూలం అని చెప్పాడు ఆయన ఇట్లా పెట్టుకొని. తర్వాత దీన్నే అమ్మాయి నా కొడుకు ఇట్లా చెప్తున్నాం, మనం ఇంకో తిరుగు పెట్టుకోవాలి బట్టి ఒకడు పొడుగు బొట్టు పెట్టిండు. ఇక వాడు వైష్ణవుడు అని ఇట్లా పేర్లు పెట్టిండు. ఒకడు పొడుగు బొట్టు పెట్టిండు. ఈయనకి ఇంత పేరు వస్తుంది, వాళ్ళు ఇంకోటి 2 బొట్టు పెట్టిండు యు ఆకారంలో. వీడికి ఇట్లా పేరు వస్తుంది, వీడు 3 బొట్టు పెట్టిండు. అంత కాపీ మాస్టర్స్. వీళ్ళ సొంతంగా దే ఆర్ నాట్ ది క్రియేటర్స్, ఓన్లీ కాపీ మాస్టర్స్. నేను ఏమంటున్నానంటే ఈ పురాతన ధర్మానికి సనాతన ధర్మానికి ఉన్న తేడాలు చెప్పాను. మూలవాది పురాతన ధర్మం ఏంటిది? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది పురాతన ధర్మం. సనాతన ధర్మం నేను ఒక్కనే బాగుండాలి, నా మెడ నిండా బంగారం ఉండాలి, నా ఇంటికి పెద్ద బిల్డింగ్ ఉండాలి, నా ఇంటికాడ 4 కార్లు ఉండాలి అనేది సనాతన ధర్మం. తర్వాత ఈ పురాతన ధర్మం భౌతికవాదం. మా శివుడు బ్రహ్మాండంగా చెప్పిండు, అంగము లింగాన్ని తీసి ఒక లింగాన్ని తయారు చేసి ఈ 2 కలిస్తేనే మనుషులు పుడతారని చెప్పారు. అట్లాగే ఆయన నదులకు, ఆనాటి గంగా నదికి అడ్డుకట్ట వేసి పొలాలకు నీళ్లను మళ్లించి పంటలు పండించినటువంటి వాడు ఆదిదేవుడు. స్త్రీ పురుషులు సమానం అని చెప్పినటువంటి వాడు ఆదిదేవుడు. ఈయన కొడుకులు ఏం చెప్పారు? ఆడోళ్ళు అణిగిమణిగి ఉండాలి, భర్త చెప్పు చేతులలో ఉండాలి, భర్తకి ఎదురు జవాబు చెప్పరాదు, కిక్కురు మనకుండా కుక్కిన పేనులాగా వాడు ఉండాలని ఈయన కొడుకు. అదే శివుడు ఏం చెప్పాడు? ఈ దేశం అంతా కూడా ఒక ప్రేమమయంగా ఆటమాట పాటలతోటి పరిడ వెళ్ళాలంటే అతను అట్ట చూపెట్టాడు. ఇదాన్ని నేను తీసుకొని చెప్పిన జనవాదులు మనవాదులు. జనవాదులు ఎవరు? మా పురాతన ధర్మాన్ని పాటించేవారు. రాంబోడు టు కాంశీరాం వరకు, అంబేద్కర్, పూలే, పెరియార్, నారాయణ కూడా. మరి మీ సనాతనవాది ఎవడు? విష్ణువు, ఇంకా శోకాలన్నీ పౌనామాల దేవతలు. మీరందరూ ఏం చెప్తారు? మేమే బాగుండాలి, మాకిందనే మీరు అందరూ ఉండాలి, మాకందరూ మీరు సేవలు చేయాలి. ఇట్లాగా నీచమైనటువంటి విలువల మార్పు సిద్ధాంత కర్మాన్ని, ధర్మాన్ని అంటగట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక్కడ జనవాదులు అంటోళ్ళేమో
పురాతనవాదులు, మనువాదులు అంటే వాళ్ళు వీళ్ళు. ఆపాదిత ప్రతిభ, సంపాదిత ప్రతిభ అని చెప్పిన ఆపాదించుకుంటారు ఆ కొడుకులు. మనమేమో సంపాదించి పెడతాము. ఆ అమ్మాయి హరిత చాలా బాగా చెప్పావు అన్నట్టు నీ పాట విన్నదనుకో, నీ దానికెళ్ళి కాపీ కొట్టాలి. చూడమ్మా మళ్ళొక్కసారి అను ఆ పదం అంటే టేక్ చేసుకుంటారు కొడుకులు. చేసుకొని ఇంటికాడ తీసుకుని రామ శ్రీరామ అంటే నువ్వు అన్నావు అనుకో, ఈమెమంటుంది అడిగి పోయినాక రామ శ్రీరామ రఘురామ అని యాడ్ చేస్తుంది. ఏది రఘురామ అనే పదాన్ని. ఏమండి ఇది నేనే తయారు చేశానండి అని అంటారు. అరే అది ఫలానా, అదే అదంతా నా దగ్గరికి కాపీ కొట్టి నిన్నే అంటారు. అంటే వాళ్ళు ఆపాదించుకుంటారు, వాళ్ళకి ఏం సొంతంగా రాదు. అట్లా అది ఆపాదిత ప్రతిభ, సంపాదిత ప్రతిభ. వీళ్ళు భౌతికవాదులు, వాళ్ళు మనువాదులు, వీళ్ళు జనవాదులు, వాళ్ళు ఇట్లాగా మనం డిమార్కేషన్ చేసి వీళ్ళు ఎట్లా ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో మమ్మల్ని కాదు పొమ్మనేది కాదు, మీరు పోవాలంటారంటే మీకు ఈ దేశంలో స్థానం లేదు. ఇప్పుడు మేము నిలగొట్టారు అనుకో, మా వాళ్ళు చైతన్యవంతులు నిలగొట్టారు అనుకో, మీరు ఏ దేశం రానిది మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఇంత అన్టచబిలిటీని పాటిస్తారు, కులాలను పెడతారు కాబట్టి అమ్మా ఈ దొంగ నా కొడుకులు రావద్దు, వస్తే మా దేశాలన్నీ కుప్పకూలిపోతాయని. అట్లా ఏంటంటే మీరు ఉండాలంటే ఈ దేశంలో నిజంగా కూడా ప్రేమ, బుద్ధుడు చెప్పినట్టు బై కన్సెంట్ యూ కెన్ లీవ్ హియర్, అదర్వైజ్ యూ విల్ బి కిక్ అవుట్. అట్లా